హ్మ్. శ్రీరామకృష్ణ గారి పుణ్యమాని బతుకున్నాం, లేకపోతే మేము ఇంకా అందరినీ అడుగుతూ ఇలా బతకూడదని చచ్చిపోదాం అనుకుని ఆ హోమ్ నుంచి బయటకు వచ్చేసాం. హ్మ్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఎవరైతే పావల శ్యామల గారి మృత్యు ఉందో తన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ అండ్ తన అంతిమ దహన సంస్కారాలు కూడా చేయడానికి మా అసోసియేషన్ నుంచి రఘుబాబు గారు అండ్ కరాటే కళ్యాణ్ గారు కూడా ఉస్మానియా హాస్పిటల్కి రావడం జరిగింది అండ్ వాళ్ళ కూతుర్ని కూడా పరామర్శించడం జరిగింది. మనతో పాటు కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఇప్పటి వరకు కూడా పావల శ్యామల గారిని చిత్ర పరిశ్రమ పట్టించుకోలేదు అని చెప్పేసి చాలా వరకు రూమర్ సర్క్యులేట్ అవుతున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అవి రూమర్స్ అని మీరే చెప్పారుగా, రూమర్స్ అవి. ఎందుకంటే మేము ఎప్పుడు పట్టించుకున్నాము, అందరూ పట్టించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో హెల్ప్ చేయని వాళ్ళు లేరు, బయట వాళ్ళతో సహా. మాకు తెలుసుది, మేము ఎప్పుడు ఆవిడ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నామండి. నేనైతే ముఖ్యంగా నా విషయంలో నాకే తెలుసు, మా అసోసియేషన్ వాళ్ళు కూడా. అందుకే నాకు నువ్వు అప్పచెప్పి నువ్వు చేయమ్మా ముందుకెళ్ళి మేము ఉంటాం, కానీ నువ్వు అందరితో మాట్లాడు అని చెప్పింది. ఎందుకంటే నేను ఫాలోఅప్లో ఉన్నాను కాబట్టి. సో నేను ముందు ఫాలోఅప్ చేసి నేను వృద్ధాశ్రమం శంకర్ గారు ప్లాన్ చేసేసాం, మేము ఫైనల్ రైట్స్ చేసేద్దాం, ఇవాళ మంగళవారం చేయకూడదు, రేపు చేయాలని. ఈలోగా వాళ్ళకి నేను మెసేజ్ పెట్టాను, వాయిస్ మెసేజ్ పెట్టి ఇట్లా విషయం తెలుసు వాళ్ళకి, నేను ముందుకెళ్తున్నా, నేను చేపిస్తున్నాను అంటే వెంటనే లేదు మనం చేద్దాం మా అసోసియేషన్ తరఫున అని వాళ్ళు మా అధ్యక్షులు వారు చెప్పారు. అలాగే అందరం కూడా అనుకున్నాం, ఇంకా మిగిలిన సభ్యులు కూడా వస్తారు. వెంటనే ఈరోజు నేను వస్తానమ్మా నువ్వు వెళ్తున్నావు కదా అని ఆయన కూడా వచ్చారు. నేను ముందే బయలుదేరి వచ్చేసాను. ముందు నేను ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా కష్టం అంటే ఫస్ట్ మనం ఉండాలి, ఎందుకంటే మన వాళ్ళు, మా అసోసియేషన్, మన మెంబర్, మన మనిషి, మన ఫ్యామిలీ. సో వాళ్ళకి ఎవరు లేరు, ఎవరు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? నేనన్నా వెళ్ళాలని నేను ముందు బయలుదేరిపోయినా. చాలామంది వస్తామంటారు, మెల్లగా వస్తారేమో, నేను ముందు వస్తాను, వాళ్ళకి ఏం కావాలో చేయగలిగింది చేశాను. నా వైపు నేను ఏం చేయాలో చేశాను, అందరికీ చెప్పాల్సింది చెప్పాను. రేపు అందరికీ ఫైనల్ రైట్స్ అమ్మాయితో దగ్గరుండి చేయించేసి అయిపోయిన తర్వాత ఆ తర్వాత అమ్మాయికి కూడా హెల్త్ చూస్తాము. అమ్మాయి హెల్త్ కూడా బాగాలేదు. విషయం తెలియగానే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి రియాక్షన్ ఎలా ఉంది అండ్ వాళ్ళు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అయితే మా విష్ణు మంచు గారు, ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి అక్కడ ఆమెకు సపోర్ట్గా ఉండి ఏం కావాలో అన్నీ చూడండి, మనం అన్నీ చేద్దాం, ఫైనల్ రైట్స్ మంచిగా పంపిద్దామని చెప్పారు. అది ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. మురళీమోహన్ గారు కాల్ చేశారు, అలాగే వేరే వాళ్ళందరూ కాల్ చేశారు. మేము దగ్గరుండి చేసాం, కాదంబరికి అందరూ చేశారు. మ్యాక్సిమం ఇండస్ట్రీలో చాలామంది వీలున్న వాళ్ళు వస్తారండి, దూరం కాబట్టి తెలియకపోతేమో మ్యాక్సిమం పంపిస్తాము, వచ్చినంతవరకు వస్తారు. లేకపోయినా మీరు ఇవన్నీ పంపిస్తే ఇప్పుడు చాలామంది తెలుస్తుంది. వనస్థలిపురం దగ్గర డిమార్ట్ బ్యాక్ సైడ్ శంకర్ వృద్ధాశ్రమం ఉంది, అక్కడే జరుగుతాయి రేపు ఉదయం 7. చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి డిప్యూటీ సీఎం గా ఉన్నారు, తన రియాక్షన్ ఏమైనా ఉందా, తన స్పందన ఏమైనా ఉందా తన మృతి పట్ల? ఆల్రెడీ ఆయన ముందు చేశారండి, తర్వాత చేశారు, మొన్న చిరంజీవి గారు అంత ముందు చేశారు, ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరి స్పందన ఉందండి. ఇప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం సపోర్ట్గా. మా అంటే ఏంటండి, ఇండస్ట్రీ అంతానే, అందరూ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో అందరూ కలిసి. ఓన్లీ మా అసోసియేషన్ ముందుకొచ్చి ఇదంతా చేస్తుందా, లేదా చిత్ర పరిశ్రమకి సంబంధించిన పెద్దలు కూడా దీంట్లో నిమగ్నం అవ్వడం జరిగిందా? మా అసోసియేషన్ అంటేనే పెద్దలందరూ ఉన్నట్టే కదా, అంతే సింపుల్. మా అసోసియేషన్ అంటే వాళ్ళు కాదు, వాళ్ళు వేరు కాదు, వేరుగా ఉండకుండా మా అసోసియేషన్ లేదు. సో అంతా కలిసే కాబట్టి అందరూ కలిసి చేస్తున్నట్టేనండి. ఇది వాళ్ళు కూడా ఉన్నట్టే, వాళ్ళు లేరని చెప్పలేం, వాళ్ళందరూ సంతాపం ఉన్నట్టే. వాళ్ళ తరపున, అందరి తరపున ఒక బాడీ ఉంటుంది, జనరల్ బాడీ. మమ్మల్ని ఎవరైతే ఎలక్షన్స్లో ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్నందుకు మేము ఇవన్నీ చేస్తాం. ఆయన జనరల్ సెక్రటరీ, నేను జాయింట్ సెక్రటరీ మాకి. సో మేమందరం కలిసి చేస్తాం. రైట్. శ్యామల గారి కూతురు కూడా హాస్పిటలైజ్ అయ్యింది, తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు అని చెప్తున్నారు. తనకి మా అసోసియేషన్ నుంచి ఎటువంటి హెల్ప్ దొరుకుతుంది, ఎటువంటి భరోసా దొరుకుతుంది? ఆల్రెడీ ఆమెకి హెల్త్ కార్డ్స్ ఉన్నాయండి. మేము ఏ విధంగా చేయగలమో ఇప్పుడు ఎక్కడైనా ఆశ్రమంలో పెట్టి ఆమెను చాలా టేక్ ఓవర్ చేసి మంచిగా ఆమె హెల్త్ గురించి అన్ని చూస్తాము. ఆమెకు కూడా మేము అందరూ ఎవరు ఇంట్లో పెట్టడానికి కూడా కుదరదు, మీకు తెలుసు ఉన్న పరిస్థితులు. సో ఆమె హెల్త్ ముందు సెట్ అవ్వాలి, అప్పుడు ఎవరైనా ఎక్కడైనా సెట్ అవుతారో ఏమో చూద్దాం. ముందైతే హెల్త్ సెట్ చేసి ఆమెను ఎక్కడైనా పెడతామని అనుకుంటున్నాం. ఆమెను కూడా ముందు ఆమె ఇది అయిపోయినాక చూద్దాం. రైట్. ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎవరు లేరు అనుకునే ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తుంది మా అసోసియేషన్? ఇక ముందు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎప్పుడు ఎవరైనా మా అసోసియేషన్ ఫ్యామిలీలో మెంబర్గా ఉంటే మా అసోసియేషన్ ముందే నిలబడుతుంది. ఇలాగే మా అనేది మా అందరి వ్యవస్థ. అందులో ఒక ఆర్టిస్ట్కి ఇబ్బంది కలిగితే సపోర్ట్ చేసేదే మా అసోసియేషన్. మా అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అంటే ఫ్యామిలీలో ఉన్నట్టే. సో మా ఫ్యామిలీలో ఒక మనిషి ఏదైనా అయిపోతే, ఇలా జరిగిపోతే, ఏదైనా ప్రాబ్లం అయితే మేము వెళ్ళి నిలబడతాం. నిలబడకపోతే మా అసోసియేషన్ ఉండి వేస్ట్. కాబట్టి మేమందరం ఉంటాం. ఇప్పుడే కాదు, ఎవరికైనా సరే, ఏ మనిషి అయినా మేము ఒకవేళ ఎవరైనా జరిగిపోయినా సపోర్ట్ చేస్తూ ఉంటాం, వెళతాము. మాకు చేతనైంది మేము చేస్తాము, మా చేతనైంది ఎప్పుడు సపోర్ట్ ఉంటాం.
నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎవరైతే పావలా శ్యామల గారు ఉన్నారో తన మృతదేహాన్ని చూసి తన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికి యాక్టర్ రఘుబాబు గారు వచ్చారు. అండ్ మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి. సార్ ఎటువంటి హెల్ప్ దొరుకుతుంది ఇప్పుడు ఆమె అంతిమ దహన సంస్కారాల్లో మా అసోసియేషన్ నుంచి ఎటువంటి హెల్ప్ దొరుకుతుంది వాళ్ళకి? చాలా బాధాకరమైన విషయం, ఆవిడ మరణించారు. ఆ విషయం తెలిసిన వెంటనే మా ప్రెసిడెంట్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, డాక్టర్ మాదాల రవి గారు కానివ్వండి, శివబాలాజీ గారి ట్రెజరర్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఫోన్లు చేసి రావడం జరిగింది. సో ప్రెసిడెంట్ గారు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు కాబట్టి ఇన్స్ట్రక్ట్ చేశారు అందరికీ. ఇప్పుడు ఆవిడ ఉస్మానియా హాస్పిటల్లో ఆవిడ మృతదేహం ఇక్కడే ఉన్నది. సో ఇప్పుడు శంకర్ వృద్ధాశ్రమం అని ఇక్కడ వనస్థలిపురంలో ఉంది, వాళ్ళ దగ్గర స్నేహితులు వాళ్ళు. సో ఇక్కడి నుంచి మేము అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. రేపు అంటే ఇవాళ మంగళవారం కాబట్టి రేపు ఉదయం అంతిమ సంస్కారాలు జరపాలని నిర్ణయించారు. కాబట్టి మా అసోసియేషన్ తరఫున ఆవిడ అంతిమ సంస్కారం జరుగుతుంది. ఇప్పటి వరకు సినీ పరిశ్రమ కానీ మా అసోసియేషన్ కానీ పట్టించుకోలేదు పావలా శ్యామల గారిని అని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో రూమర్ సర్క్యులేట్ అవుతున్నాయి అండి. సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్గా రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పాజిటివ్గా రాసేవాళ్ళు ఉంటారు. అలాంటిదేం లేదండి. అలాంటిది జరిగి ఉంటే ఇప్పుడు కూడా రాకూడదు అండి. తప్పకుండా మేమందరం కలిసికట్టుగా వచ్చాము ఇక్కడ పనిచేయడానికి. ఆవిడకి అంతిమ సంస్కారాలు నేను చెప్పినట్టుగా రేపు మా అసోసియేషన్ నిర్వహిస్తుంది. అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాంటిది జరగలేదు, అట్లాంటిది జరగకూడదు. కేవలం మా అసోసియేషనే పట్టించుకుంటుందా పావలా శ్యామల గారి మృతిని, లేకపోతే సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు కూడా ఏమైనా స్పందించడం జరిగిందా ఈ విషయం? సినీ పరిశ్రమలోని పెద్దలు, ఉదాహరణ చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఆవిడ హాస్పిటలైజేషన్ ప్రతిసారి కూడాను అందరికి ఇన్ఫామ్ చేసి ఆయన అక్కడి నుంచి కేర్ టేకింగ్ అంత బిజీగా ఉన్నా కూడా వీడి గురించి కేర్ టేకింగ్ తీసుకున్నారు. అలాగే మురళీమోహన్ గారు కానివ్వండి, చాలామంది అండి, దిల్ రాజు గారు, అట్లా చాలామంది కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళే ఫోన్లు చేసి వాళ్ళకి వాళ్ళే కొంత, అంటే ఈ మీడియా ముందు చెప్పకూడదు కానివ్వండి, కొంత ఆవిడకి డొనేషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆవిడకి బిల్స్ కట్టడం కానివ్వండి జరిగినాయండి. అలాగే మా అసోసియేషన్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది 3 లక్షల రూపాయలకి, వర్త్ ఆఫ్ 3 lakhs రూపీస్. మా ఇన్సూరెన్స్ కార్డే ఆవిడ ప్రతి హాస్పిటల్లో కూడా యూజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ ఆవిడ దగ్గర ఆ కార్డు కూడా ఉంది. రైట్. వాళ్ళ కూతురు కూడా హాస్పిటలైజ్ అయినారు, తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు అని చెప్పేసి తెలుస్తుంది. తనకి కూడా ఏమైనా హెల్ప్ దొరుకుతుందా మా అసోసియేషన్ నుంచి? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు అంటే ఆవిడకి కొంచెం ఫీవర్గా ఉంది. ఆవిడ అంతిమ సంస్కారాలు జరిగేటప్పుడు ఆ పాపను కూడా తీసుకెళ్ళి సంస్కారం అయిపోయేదాకా దాని నుంచి ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హాస్పిటల్ కావాలని అడ్మిట్ చేసి వీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, డోంట్ వరీ అండి. ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. న్యూస్ తెలిసిన మార్నింగ్ మా అసోసియేషన్ కళ్యాణి గారు మరి కొంతమంది ఇక్కడికి వచ్చి డాక్టర్ గారి సహాయంతో, పోలీసుల సహాయంతో ఆవిడకి సొంత మనుషులు ఎవరు లేరు. దాని గురించి మా అసోసియేషన్ తరఫున ఆవిడ మేనర్ రైట్ చేయాలని బాడీ దగ్గరలో ఉన్నాను, అంతరపురం దగ్గరలో ఉన్నాను. ఇక్కడ రేపు మార్నింగ్ అసోసియేషన్ తరఫున ఫైనల్ రైట్స్ వాళ్ళ బాబా అంటే హెల్త్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆవిడకి ట్రీట్మెంట్ కూడా మేము తీసుకున్నాం. అవన్నీ కూడా కొంత వర్షం చేసి ఫైనల్ రైట్స్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడని అవసరం అయితే ఆవిడకి హెల్త్ కూడా చేస్తాం. అలాగే డిప్యూటీ సీఎం గారి పేషెంట్ కూడా వారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా
కేర్ టేకింగ్ తీసుకొని చెప్పారు. ప్రెసిడెంట్ గారు కూడా ఊళ్ళో లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ. కృష్ణ గారు వారు కూడా ఫోన్ చేశారు. మెంబర్స్ అందరూ కూడా ఫైనల్ రైట్స్కి అటెండ్ అయ్యి ఇబ్బంది లేకుండా అంటే ఎలా ఉండేది సార్ మీకు రిలేషన్? అందరికీ నమస్తే. ఈరోజు చాలా బాధాకరమైన విషయం పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పావలా శ్యామల గారు మంచి నటిగా ఇండస్ట్రీలో చాలా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆవిడ కొన్ని రోజులు అనారోగ్యంగా ఉన్నారని మీ అందరికీ తెలిసింది. మేము ముందు నుంచి మా అసోసియేషన్ తరఫున ఆవిడ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఆవిడ హెల్ప్ చేశారు, మీకు తెలుసు అది ఓపెన్గా. కానీ ఆవిడ హెల్త్ కారణంగా కొంచెం పరిస్థితులు బాగాలేదు వాళ్ళ అమ్మాయికి ఆవిడకి. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇబ్బందికరంగానే ఉన్నా మేమందరం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. వృద్ధాశ్రమంలో వనస్థలిపురంలో శంకర్ ఉంటారు, వారితో ఎక్కువ కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాము. నిన్న కూడా వారే తీసుకొచ్చి వారికి తెలిసిన తర్వాత వేరే ఇక్కడ నుంచి కాల్ చేసి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్ ఉంటే చేశారట. సో ఇక్కడ జాయిన్ చేశాక అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చింది. హెల్త్ బాగాలేకపోవడం, మానసికంగా అన్ని విధాలుగా అమ్మ పోగొట్టుకున్న ఇబ్బంది పడుతున్నారని. హెల్త్ బాగాలేదు కాబట్టి తెలిసిందండి, కానీ వద్దంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంచొద్దు అంటే మేము షిఫ్ట్ చేస్తున్నాం మనస్థలిపురం. మా జనరల్ సెక్రటరీ రాంబాబు గారు, మా విష్ణు గారు, మంచి విష్ణు గారు మాకు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆవిడ మా ఫ్యామిలీ కాబట్టి ఆవిడకి మేము అనాథలాగా పంపించలేము. సో మేమే టేక్ ఓవర్ చేసి మొత్తం అంతా కూడా రాంబాబు గారు జనరల్ సెక్రటరీగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటామని చెప్పి మేము అక్కడ నుంచి మేము తీసుకొని వృద్ధాశ్రమం అనేది నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడ పెడుతున్నాం. నాకు ఎక్కడ ఇల్లు లేదు. సో ఎక్కడ పెట్టడానికి వాళ్ళు మంగళవారం వాళ్ళు బ్రాహ్మిన్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. అది కాకుండా ఈరోజు చేయకూడదు. సో రేపు ఉదయాన్నే చేస్తామండి రైట్స్ అని. అక్కడ వనస్థలిపురం డీమార్ట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ శివ తర్వాత మేము ఇస్తాం, మేము అడ్రస్ అది ఇస్తాము. కాకపోతే డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది శంకర్ వృద్ధాశ్రమం, అది అక్కడ అక్కడ మీరు ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అక్కడికి. ఆమె అక్కడే ఉంచుతాం. బాడీ రేపు ఫైనల్ రైట్స్ అన్నీ ఉంటాయి. అంటే మా అసోసియేషన్ టోటల్గా కేర్ టేకర్ మొత్తం అంతా మేమే చేస్తాం, టేక్ ఓవర్ చేస్తున్నాము. అలాగే చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అలాగే అందరూ పెద్దవాళ్ళు ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదని కొన్ని వార్తలు అలా చెప్పారమ్మా. అది కరెక్ట్ కాదండి, అలా చెప్తారు. ఇప్పుడు వచ్చాక మేము ఆయన జనరల్ సెక్రటరీ ఆయన వస్తే అసోసియేషన్ ఉన్నట్టే కదా. సో ప్రెసిడెంట్ తర్వాత ఎవరైనా పట్టుకున్నప్పుడు కూడా పట్టించుకోలేదు, అలా ఏం లేదు. తీసుకుని మా అసోసియేషన్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ఆవిడ దగ్గరే ఉంది. 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డు ఆవిడ దగ్గరే ఉంది. అది ఆవిడ కాకపోతే సోషల్ మీడియాలో చాలా నెగటివ్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. దాని గురించి మీరు ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీరు ఎలాగైనా కొన్ని చాలా ప్రత్యేకంగా మనం చెప్తున్నాం కదా. మేము మా అసోసియేషన్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు కూడా ఆవిడ దగ్గరే ఉంది, వాళ్ళ పాప దగ్గరే ఉంది. ఇన్సూరెన్స్ కార్డు కూడా యూజ్ చేస్తున్నారు వాళ్ళు కొన్ని హాస్పిటల్స్లో. కార్డు కాకుండా స్వచ్ఛందంగా సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే మురళీమోహన్ గారు ఫోన్ చేశారు, డిప్యూటీ సీఎం గారు పేషెంట్ ఫోన్ వచ్చింది, ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అలాగే మా ప్రెసిడెంట్ గారు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. మిగతా మన వైస్ ప్రెసిడెంట్ గారు మిగతా వాళ్ళందరూ కూడా స్పందించారు. నేను కూడా ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి మీ అందరి ముందు నుంచి మాట్లాడుతున్నాను. సో ఆవిడకి కావాల్సిన సహాయ కార్యక్రమాలన్నీ మేము కేర్ టేకింగ్ తీసుకొని మా అసోసియేషన్ అద్భుతంగా చేస్తాం. మామూలుగా మంచిగా ఆవిడ ఎలా వెళ్ళాలి. నేను జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. హెల్త్ కండిషన్ ఎలా ఉంది సార్? మెంటల్ కండిషన్ కూడా బాగాలేదు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజము అండ్ తను ఎలా ఉంటారు? కండిషన్ ఏం లేదు, వాళ్ళ మదర్ బాగాలేదు కదా కండిషన్ అలా ఉంది. అంతేగాని మొదటి తన ట్రీట్మెంట్ ఇంకా మదర్ ట్రీట్మెంట్ అది ఇన్సూరెన్స్ అయినాక మళ్ళీ చెప్పాలి ముందు అట్లా మీడియా వారందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. మీడియా వారందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి. మీ ద్వారా అలాగే నెక్స్ట్ అవర్స్లో ఆవిడ ఉంచిపోయే ప్లేస్
శంకర్ అని శంకర్ అక్కడ ఉత్సవం రేపు ఫర్దర్ ఇంటిమేషన్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఇక్కడి పరిస్థితి. ఏదైతే రఘుబాబు గారు మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ కరాటే కళ్యాణి గారు కూడా పావల శ్యామలకి మేము ఉన్నాము, మా అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా తన అంతిమ దహన సంస్కారాలు మేమందరం కూడా దగ్గరుండి జరిపిస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. చాలా వరకు రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి, మా అసోసియేషన్ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అట్లాంటిది ఏమీ లేదు, మేము ఖచ్చితంగా పట్టించుకున్నాం తనని, దగ్గరుండి ట్రీట్మెంట్ కూడా చేయించినాం చాలాసార్లు. అండ్ మా అసోసియేషన్కి సంబంధించిన 3 లక్షల ఇన్సూరెన్స్ కార్డు కూడా తన దగ్గర ఉంది అండ్ తను దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంది అని చెప్పేసి కూడా రఘుబాబు గారి మాటల్లో మనం వింటున్నాం. అండ్ ఏది ఏమైనా నిన్న జరిగిన ఇన్సిడెంట్ని విదేశాల్లో ఉన్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోజ్ గారు కూడా వెంటనే స్పందించి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మీరు రేపు పొద్దున అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడున్న పరిస్థితిని అంతా కూడా సమీక్షించి తన అంతిమ దహన సంస్కారాలకి మా అసోసియేషన్ తరఫున అన్నీ సమకూర్చండి అని చెప్పేసి కూడా తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ సినీ పరిశ్రమలో చాలా పెద్దవాళ్ళు కూడా అందరూ స్పందించి తనకి తగినంత సాయం చేసినారు ఇప్పటివరకు అని చెప్పేసి కూడా కరాటే కళ్యాణి గారు మాట్లాడుతున్నారు. అండ్ ఇక ఏపీ డిప్యూటీ సీఎం విషయానికి వస్తే తను కూడా స్పందించి తన వంతు సాయంగా తన కూతురికి జరగాల్సిన ట్రీట్మెంట్కి కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు అని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా తన దహన సంస్కారాలు ఏదైతే పావల శ్యామల గారు ఉన్నారో తన అంతిమ దహన సంస్కారాలని ఖచ్చితంగా మా అసోసియేషన్ చాలా ఘనంగా నిర్వహిస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో తన కూతురికి కూడా అండగా ఉంటాము, తన కూతురికి కావాల్సిన ట్రీట్మెంట్ని కూడా మేము దగ్గరుండి అందిస్తాము, భరోసాను కూడా ఇస్తాము అని చెప్పేసి రఘుబాబు గారు అండ్ కరాటే కళ్యాణి గారు చెప్తున్న మాటలో తెలుస్తున్న పరిస్థితి. అండ్ ఇక్కడ పావల శ్యామల గారి కూతురు విషయానికి వస్తే తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు, తను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంది. అదంతా కూడా మేము అబ్జర్వ్ చేసినాము. తనకి తగిన భరోసాని ఇస్తూ తనకి తగిన ట్రీట్మెంట్ని కూడా మా అసోసియేషన్ ఇస్తుంది అని చెప్పేసి కూడా కరాటే కళ్యాణి గారు కానీ రఘుబాబు గారు కానీ చెప్తున్న విషయం. అండ్ చూడాలి రేపు పొద్దున చిత్ర పరిశ్రమ నుంచి ఎంతమంది వస్తారు, ఎంత పెద్దవాళ్ళు స్పందిస్తారు పట్ల, అండ్ తన మృతికి సంతాపం తెలుపుతారా లేదా, అండ్ తన అంతిమ దహన సంస్కారాల్లో కూడా మిగతా సినీ పరిశ్రమ పెద్దలు కూడా అందరూ అక్కడికి వచ్చి దాంట్లో పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, ఉస్మానియా హాస్పిటల్ నుంచి.